లో కొడాలి నాని గారు ఉన్నారు, వెనిగల రాము గారు ఉన్నారు. ఎవరు వస్తే బాగుందంటావు? ఇప్పుడు నాన్నగారు అంటే సీనియర్ అండి. మరి రాము గారు కొత్తవాడు. ఇక్కడ మరి ఎంతవరకు ఉంటాడని ఆలోచన ప్రజలకు కొంత. రాము గారు అమెరికా అండి, ఆయన ఆసుపత్రులన్నీ. మరి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కదా, ఈసారి ఎలా ఉండబోతుంది అక్కడ ఫైట్? ఇప్పుడు ప్రస్తుతానికి మటుకి రాము గారికే కనపడుతుంది. ఈసారి గుడివాడ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? మేము ధర్మం ఎవరికైతే అలాగే ఆడతారండి. ధర్మం ఎవరు ధర్మం ఇస్తారో అలాగే. అయ్యా నాకు తెలుసు, ధర్మం మా ఎవరు మనకు పోషిస్తారో నాకు అది తెలుసు. ఆ మహానుభావుడు ఆయనే వస్తాడు. ఎవరు ఆ మహానుభావుడు? వైఎస్ఆర్ వస్తాడు. జగనే మహానుభావుడు. వెరీ గుడ్. గుడివాడ నియోజకవర్గంలో సమస్యలు ఏంటి? అన్నీ బాగానే చేశారు నాన్నగారు, ఇంకా బాగా చేస్తారు అనుకున్నాం. నాన్నగారే గెలుస్తారు అనుకున్నాం. సార్ రాము గారు వచ్చారు కదా, రాము గారు గెలుస్తారు, నాన్నగారు గెలుస్తారు? నాన్నగారు గెలుస్తారే అనుకున్నాం. రాము గారి కన్నా కూడా నాన్నగారు గెలుస్తారు. అభివృద్ధి అంతా బాగుంది, పథకాలన్నీ అందినాయి మాకు, ప్రతి పేదవాడికి అందినాయి. నెంబర్ 1గా ఉంది. గుడివాడలో సమస్యలు ఉన్నాయా? ఏమీ లేవు. జొన్నపాడులో రోడ్లు గిడ్లు అన్నీ వేసారు. ఇక్కడ డ్రైనేజీలే రావాలి మాకు. ఇక ఈసారి మాకు వేస్తారు. మాకు తెలుగుదేశం వాళ్ళు అసలు ఏనాడు చేయలేదు. అసలు మాకు అసలు చేయలేదు. వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా చేయలేదు. మాకు ఏ పథకం ఇవ్వలేదు, ఏది చేయలేదు. అసలు చేస్తానని కూడా చేయలేదు. అసలు నెంబర్ 1గా చేశారు వాళ్ళు అన్నీ. నేను ఏ ఒక్కటి కొదవలేదు, అందరికీ అందినాయి. ఏం పరిస్థితి? ఏముంది, బాగా ఉంటాయి అన్ని బాగానే ఉన్నాయా? పెన్షన్ తీసుకుంటావా? దుమ్ము లేపుతున్నావా? ఓకే, అంతా జగనే వస్తాడు. ఎవరు వస్తే బాగుంటది? మాకు వైసీపీ అండి. ఎందుకు? అన్ని విధాల మాకు ఈ కాలనీలో చాలా ఇళ్ళు కట్టించింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. రోడ్లే బాగాలేదు అంటారు అందరూ. ఎవరు? రోడ్లు చాలా మంది చెప్పారు, రోడ్లు లేవండి మాకు అని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ రోడ్డు కాదండి, ఇది మార్కెట్ యార్డ్ వాళ్ళ రోడ్డు. ప్రభుత్వం వేయాల్సిన పని లేదు ఈ రోడ్డు మటుకు మార్కెట్ యార్డ్. ఇది మార్కెట్ యార్డ్ కూడా ప్రభుత్వంలో ఉందిగా, వాళ్ళు వేయాలి. ఈ వ్యవసాయం డబ్బులు మార్కెట్ యార్డ్గా. అది కూడా పాత పోయే గవర్నమెంటే కదా, గవర్నమెంట్ వాళ్ళు రోడ్లు బాగు చేసి బాధ్యత ఉంది కదా. చాలా మంది ప్రజలు మీ ఊరోళ్ళు ఏమన్నారంటే, మా రోడ్డు మొత్తుకుంటున్నారు, రోడ్లే లేవయ్యా, మురుగు కాలువలు లేవా, మా ఇల్లు మునిగిపోతున్నాయి అంటున్నారు. దానికి మనం ఏమన్నా మీరు చెప్పదలుచుకుంటే సలహా చెప్పండి. దానికి జగన్కో ఎవరికింత అడిగి చంద్రబాబు సలహా చెప్పండి, ఏం చేయమంటారు రోడ్లు వేయడానికి? కనీసం మనం రోడ్లు వేయించుకోవాలి. మనం ఎందుకు వేయించుకుంటాం? గవర్నమెంట్ అంటే మనమే కదా, ప్రస్తుతానికి మనం వేయించుకోవాలి. తప్పదు, అడిగి వేయించుకుందాం. అదే మన క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని అడుక్కోవాలి. ఇప్పుడు జగన్ సంక్షేమం అంతున్నాయండి. ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన? బాగానే ఉందండి. ఇప్పుడు గుడివాడలో కొడాలి నాన్నగారు ఉన్నారు, వెనిగల రాము గారు ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కొడాలి నాన్నగారు గెలుస్తాం. కొడాలి నాన్నగారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? అంటే ఆయన ఫస్ట్ నుంచి తిరుగుతున్నాడు, చేస్తున్నాం. అభివృద్ధి ఏం చేయలేదు గుడివాళ్ళు అంటున్నారు కదా, అంటారు. వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు అంటారు, వీళ్ళు అనేవాళ్ళు వీళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఫైనల్గా? నేను చూశారు కానీ అభివృద్ధి ఎలా ఉంది బట్టి జనం వచ్చారు, జనం బాగానే వచ్చారు కదా, చాలా. అది అంతే అంట. ఓకే, అదే నిదర్శనం అంట. అదే నిదర్శనం. రైట్, మంచి బండి పని. ఏది పరిపాలన పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు చెప్తున్నారు. మా బాధలు ఏం లేదండి. అంటే ఇప్పుడు మామూలుగా నాన్నగారు ఒక 4 టర్మ్స్ ఉంటున్నారు, రాము గారు అని కొత్త ఆయన వచ్చాడు. ఈసారి అధికారం ఒక ఛాన్స్ ఇచ్చి వద్దాం అనుకుంటున్నారా, లేకపోతే రాణిగారు ఉందన్నా? నాన్నగారే. నాన్నగారికి అసలు ఓటు ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏంటి, ఏం చేయబోతున్నారు? ఇంకా గుడి చెప్పిన ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాన్నగారు మీరు ఉన్నారు గుడివాడ వాళ్ళగా, నాన్నగారు నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ మీరు నెక్స్ట్ రాంగాలు చేయాలి అని చెప్పడానికి ఏమైనా ఒక సమస్య చెప్పండి ఆయనకి. మనకి నాన్నగారు చేసి పెడతాడు, చేసే మడిచాను అవసరం లేదు. జగన్ గారు వస్తాడు మళ్ళీ. నాన్నగారు చేసే మనిషి మాకు తెలుసు, కాకపోతే ఏమంటున్నా అంటే మీరు ఐడెంటిఫై చేసిన సమస్య అయితే ఆయన దృష్టికి వెళ్ళిద్ది. అది మా సమస్య ఏం లేదు, బాగున్నాయి. 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 ఎలా ఉందో ఒకసారి మనం చెప్పాలి.
జగన్ పరిపాలన బాగానే ఉంది సార్. పథకాలు వస్తున్నాయా? పథకాలు పర్లేదు, రోడ్లు బాగాలేదు, కరెంట్ బిల్లు పెంచుతా ఉన్నారు. పెంచలేదు సార్, బాగానే ఉంది. నిత్యావసర ధరలు సరుకులు అవి బాగున్నాయి. అవి కొంచెం ఒక రకంగా పర్లే. మరి ఇప్పుడు ఈ ఊర్లో వెనిగల రాము గారని కొడాలి నాన్నగారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుందండి. జగన్ వస్తేనే బాగుంటుంది. వెరీ గుడ్. అంతే కావాలి, ఎందుకంటే సమస్తం మనకు అన్ని చేసి పెడుతున్నారు. మనకు ఆయన వస్తేనే బాగుంటుంది. ఓకే అమ్మా. Like and subscribe Eagle Media Works.